చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. స్వేచ్ఛా జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలుగన్న భారతావనిని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వాతంత్రం సాధించి 79వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్, డిఎస్సి టీచర్ల నియామకాలు, దీపం 2, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేయగా ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలనను అందించడం ద్వారా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పనిచేస్తున్నాము. సామాజిక భద్రత పింఛన్ను ఎన్నికల హామీ మేరకు 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచి జిల్లాలో 3,12,550 మంది పింఛన్దారులకు ప్రతి నెల 132 కోట్ల రూపాయలను అందించడం జరుగుతుంది. వారి ఇంటి వద్దే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపే 90% పింఛన్లు పంపిణీ పూర్తి చేసి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 85% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు, బహుళ వైకల్యం కలగ రెప్పర్సీ వ్యాధిగ్రస్తులకు 6,000 రూపాయలు చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కానుక కింద వీరందరికీ ఇవ్వబడుతుంది. దీనితో పాటుగా గతంలో 2014-19 మధ్య పింఛన్ అందుకొని భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేసేవాళ్ళం. 2019-24 మధ్య ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. మళ్ళీ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో పింఛన్ అందుకొని భర్త చనిపోయిన 5,636 మందికి వితంతువులకు ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా నెలకి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నాము. ఈ పథకం ద్వారా దీపం 2 1996లో మహిళలందరూ కట్టెల పొయ్యి మీద వండుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం 1 కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి దీపం కనెక్షన్ ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మీ అందరి అభిమానంతో మొన్న రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీపం 2 పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 6,92,825 మందికి ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించాం. ఇందులో మొదట విడతగా 4,35,037 మందికి 33.34 కోట్ల రూపాయలు, రెండవ విడత కింద 4,08,749 మందికి 36.41 కోట్ల రూపాయలను వారి గ్యాస్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడమైనది. స్త్రీ శక్తి పథకం
ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్ మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రమంతటా ప్రయాణించుటకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా PMGSY, PM జన్మాన్ పథకం బ్యాచ్ 1 కింద 9 పనులను 15 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడి ప్రారంభించబడ్డాయి. AIBP A, B మరియు పథకాల ద్వారా 379 పనులను 395 కోట్లతో BT రోడ్లను, CC రోడ్లను మంజూరు చేయబడ్డాయి. ఇందులో 60 పనులు ఇప్పటికే పూర్తి చేయగా మిగిలిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 2024-25లో ఉపాధి హామీ నిధుల్లో 6,968 పనులకు 942.64 కోట్ల రూపాయలు మంజూరు కాగా 2,783 పనులు పూర్తి కాగా 719 పనులు వివిధ దశల్లో పురోగతిలో కలవు. 2025-26వ సంవత్సరంలో ఇప్పటి వరకు 1,653 పనులకు 320.82 లక్షల రూపాయలు మంజూరు చేయడమైంది. నాబార్డు నిధులతో 26 రహదారి పనులకు 26.95 కోట్ల రూపాయలను మంజూరు చేసి ప్రారంభించాం. కాగా 2019-24 మధ్య 5 సంవత్సరాలకు గాను కేవలం 1,624 కోట్లు మాత్రమే ఖర్చు చేసి జిల్లాలో ఒక్క రహదారి కానీ ఒక్క అభివృద్ధి కానీ ప్రారంభించిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ సేవలు ఈ దేశానికి అందించి వారు రిటైర్ అయిన తర్వాత వారి సంక్షేమాన్ని చూడవలసినటువంటిది ప్రభుత్వం. అందులో భాగంగా 2.92 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో సైనిక్ భవన నిర్మాణాన్ని ప్రారంభించాం. ఈరోజు దేవాదాయ శాఖ ద్వారా అరసవిలిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం జరుపుకుంటున్నటువంటి రథసప్తమి ఉత్సవం మరియు కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మతారి జాతర మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నామని ఈరోజు సంతోషంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గల సర్వశ్రేయోనిధి పథకం కింద పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం కొరకు 12 ఆలయాల అభివృద్ధికి 15.55 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ప్రధానమైనటువంటిది వ్యవసాయం. వ్యవసాయంపై ఆధారపడే చిన్న సన్నకారు రైతు ఆదాయాలను సముచిత స్థానంలో పెంచుటకు సాంప్రదాయ వ్యవసాయ పంటలను సాగు నుండి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు మరియు ఉద్యానవన పంటల సాగు వైపు మరల్చుటకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణకు, బిందు మరియు తుంపర్ల సేద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాం. ఖరీఫ్ 2025 పంటల సాగుకు సంబంధించి 1,62,995 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా నేటి వరకు 1,28,411 హెక్టార్ల పంటలు సాగు కాబడినాయని తెలియజేస్తున్నాను. ఖరీఫ్ సీజను 2025లో 31,319 క్వింటాల నాణ్యమైనటువంటి వరి విత్తనాలను రైతులకి రాయితీపై అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో ST రైతులకు 90% రాయితీ పై మిగిలిన వారికి కేజీకి 10 రూపాయలు సబ్సిడీపై అందించడం జరిగింది. 1,571 క్వింటాల పచ్చిరొట్ట ఎరువులను 50% సబ్సిడీతో అందించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ 2025కి 69,000 టన్నులు అన్ని రకాల ఎరువులు అవసరం కాగా నేటి వరకు 30,800 టన్నులు సరఫరా కాబడినవి. ప్రస్తుతం జిల్లాలో
5,200 టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 2025-26లో నేటి వరకు 7,325 పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేయడమైంది. ఖరీఫ్ 2025-26కు సంబంధించి నేటి వరకు 2,026 కోట్ల రూపాయలు రుణాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సూపర్ 6 గ్యారంటీలో భాగంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని 2/8/2025న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఇందులో భాగంగా 20,000 రూపాయలను రైతు ఖాతాల్లో 3 విడతలుగా జమ చేయడం జరుగుతుంది. ఇందులో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, మొత్తం 7,000 రూపాయలు చొప్పున జిల్లాలో గల 2,78,398 మంది రైతులకు 186 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ మరియు కౌలు రైతులకు ఇచ్చే 20,000 మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.